మంచిది. సౌండ్ పెరిగింది. ఏదేమైనా దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ చల్లగా కాపాడారు. అందుని బట్టి దేవునికి మనందరి తరఫున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను కూడా చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. నపుంసకులు పాట విన్నారా? నపుంసకులు విన్నారా? ఇట్లా అనండి. వెళ్ళలేదు. రైట్, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆశీనుడవై ఈ జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి మా కొరకు మా పాదాల కింద వాటిని పెట్టి ప్రకృతి ఏలమని మీరు మాకు ఆజ్ఞయిస్తే ఈ ప్రకృతికి దాసోహమై ప్రకృతిని పూజించే స్థితిలోనికి దిగజారిన మా బ్రతుకుల్ని ప్రకృతిలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతూ ప్రకృతిని ప్రేమిస్తున్న మా కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలి పశువుగా భూమి మీదకి శరీరాకారంతో పంపించి ఆయన ద్వారా ఇచ్చిన పరిశుద్ధతను బట్టి పాప క్షమాపణ బట్టి మీ స్తోత్రాలు. ప్రతిదినం ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ మాకు అప్పగించిన పనిని నిర్వహించే పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బుధవారం ఏర్పాటు చేసిన బైబిల్ తరగతి మరొక బుధవారం మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకోవటం ఇష్టపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ కుమారుడైన నాకు మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించమని, మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా ఉండగా వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను వారికి అనుగ్రహించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి కల్మషము లేని అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వదలాలు. ఆ వెనకాల కొద్దిగా ముందుకు వస్తే నాకు కనపడతారు. దూరంగా ఎందుకు, కొంచెం దగ్గరకు రండి. ఆకాశంలో నక్షత్రాల్లో ఉన్నారు అక్కడక్కడ. గుంపుగా కూర్చోండి. రైట్, మంచిది. నపుంసకులు తెలుసా మీకు? ఏదో ఒకటి చెప్పండి. తెలీదు. నపుంసకులు అంటే ఎలా ఉంటారు తెలుసా? తెలీదా? మనుషులుగానే ఉంటారు. 2 కాళ్ళు 2 చేతులు, అంతేనా? ఇంకేమన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? చూడలేదా? బస్ స్టాండ్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది అడుక్కుంటూ ఉంటారు. రైల్వే ట్రాక్స్ దగ్గర, గేట్ల దగ్గర, రైల్వే స్టేషన్లో. వాళ్ళు ఎవరు? ఇజ్రాయల్ అంటే నపుంసకులా కాదా? అవునా? తేడా గమనిద్దాం. వీళ్ళు వారి నపుంసకులు. వారిలో స్వార్థం ఉండదు. వారిలో సంపాదించుకొని పోగేసుకోవాలి అనే ఆ స్వార్థం వాళ్ళలో ఉండదు. నమ్మకంగా పనిచేసే మనస్తత్వం ఉన్నవారు. ఎందుకంటే భూమి మీద దేవుడు ఒక ప్రత్యేక జనాంగంగా కొంతమందిని పుట్టించాడు. మనకి నిర్గమకాండంలో అంటాడు కదా, మోషే గారి గురించి దేవుడు రాయించిన మాట. ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం కదా నిర్గమకాండం. కుంటివారిని కానీ, గుడ్డివారిని కానీ, మోగవారిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అనే మాట దేవుడు మోషే గారి నుంచి 4వ అధ్యాయము 11. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, దృష్టి కలవాణినే కానీ, గురిడ్డివాణినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. చాలు. అంటే దేవుడు అంగవైకల్యం కలిగిన వారిని దేవుడే పుట్టించాడు. అలాగే నపుంసకులుగా ఉన్నవారిని కూడా దేవుడు పుట్టించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం నేర్చుకునే దానిలో నపుంసకులు అనగానే ఏ కోరిక లేనివారు, నమ్మకమైన వారుగా ఉన్నవారు. అయితే బైబిల్లో మనం చూసేవాడు నపుంసకులు కాదు. కొరింథీ మొదటి పత్రిక
6వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారైనను. ఇందులో ఆడంగితనము గలవారు. ఇప్పుడు మనకు రోడ్ల మీద ఇలా కొట్టేసి షాపుల ముందు అడుక్కుంటూ ఉంటారు చూసారా, క్లాప్స్ కొట్టి. వాళ్ళు ఆడంగితనం కలిగిన వారు. అంటే మగ పుట్టుక పుట్టి స్త్రీ యొక్క లక్షణాలు, స్త్రీ యొక్క హావభావాలు, స్త్రీ యొక్క నడక, తాను స్త్రీగా భావించుకొని వాళ్ళలో హార్మోన్స్ కూడా అలాగే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలా భావించుకొని వాళ్ళు స్త్రీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పురుషుల మీద వాళ్ళ కోరిక కలుగుతూ ఉంటుంది. పురుషులు అయి ఉండి పురుషుని మీద కోరిక కలిగి అది తీవ్రమైపోయి ఈ జననాంగాల మార్పిడి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది మార్చుకుంటున్నారు. ఇంజక్షన్ చేయించుకొని, ఆపరేషన్ చేయించుకొని, అవయవాల మార్పులు కూడా చేసుకొని ఇంక అచ్చంగా స్త్రీలాగా మారిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. వీళ్ళు ఆడంగితనం కలిగిన వారు. చాలామంది ఈ వాక్యం చదివి ఎవరెవరికి పరలోక రాజ్యం లేదని చెప్పారు అక్కడ. జారులైనను, విగ్రహారాధికులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. అంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరు అనగానే చాలామంది ఇలాంటి ఆడంగితనం కలిగిన వారు దేవుడంట, మీ దేవుడు మమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చుకోడంట, బైబిల్లో ఉందంట కదా అని చాలామంది మారినోళ్ళు ఉన్నారు. మారండి అని చెప్తే నా జీవితంలో కూడా కొంతమంది నాకు ఎదురయ్యారు. మారమని చెప్తే మీ దేవుడు చేర్చుకోరు కదా, ఆడంగితనం కలిగిన వారిని చేర్చుకోరని బైబిల్లో ఉందంట కదా అని ఇదిగో ఈ వచనాన్ని బట్టి ఎవరో చెప్పిన మాట వాళ్ళు నమ్మేసి దేవుని రాజ్యానికి మేము పనికిరామంట, మీ దేవుడే చేర్చుకొని అన్నాడు అని చెప్పేసి మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే కింద వచనం చదివితే ఈ లక్షణాలు కలిగిన వారు అందరూ ఏమవ్వాలంట? 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ అట్టివారంటే ఎట్టివారు? అట్టివారంటే పైన ఏ లక్షణాలు కలిగిన వారు ఉన్నారో అట్టివారు. అందులో ఆడంగితనము కలిగిన వారు కూడా ఉన్నారా? ఉన్నారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ అంటే దొంగలు, లోబులు, వ్యభిచారులు, మరి తాగుబోతులు, విగ్రహారాధికులు, దోషకులు, ఈ లక్షణాలు కలిగిన వారందరూ ఉన్నారు. కానీ పూర్వం మీరు అట్టివారై ఉంటిరి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందులు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ వాక్యం అర్థమైపోతే ఈ లక్షణాలు ఉన్న వారందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధపరుస్తాడు అనేది మనకు క్లారిటీ వచ్చింది. అంటే ఈ పైన ఏ లక్షణాల్లో ఉన్నవారైనా, ఆడంగితనం కలిగిన వారైనా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తండ్రిని పాపాలు క్షమించమని ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటే వాళ్ళు కూడా పరిశుద్ధులు అవుతారు. కానీ ఈ వచనం అర్థం కాక దాన్ని చెప్పకపోవటం వల్ల చాలామంది విగ్రహారాధులకు దేవుడు రాజ్యంలో స్థానం లేదని, ఆడంగితనం కలిగిన వాళ్ళకు దేవుని దగ్గర స్థానం లేదని, ఇలాంటి మాటలు బైబిల్ అర్థమయ్యి అర్థం కాని వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది మనకెందుకులని వాళ్ళు వదిలేస్తున్నారు. దేవుళ్ళకి రావటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళు కావాలని తెలియకుండానే కొంతమందిని దేవుని దగ్గరకు రాకుండా చెడగొట్టే బ్యాచ్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆడంగితనం గలవారు. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అనేది మనకు క్లారిటీ వచ్చింది. అయితే మనం ఈరోజు ఆలోచిస్తుంది ఎవరి గురించి? వీళ్ళ గురించి కాదు. వీళ్ళని హిజ్రాలు అని కూడా అంటారు. ఆడంగితనం కలిగిన వారిని హిజ్రాలు అని కూడా పిలుస్తారు. అయితే మనం ఆలోచిస్తుంది నపుంసకులు. వీళ్ళు స్త్రీలాగా బిహేవ్ చేయరు, పురుషులే కానీ స్త్రీలాగా బిహేవ్ చేయరు, మామూలుగానే ఉంటారు, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు. కాకపోతే వాళ్ళ కోరిక ఉండదు అంతే.
కోరిక ఉండదు, సంతానోత్పత్తి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఆ నపుంసకుల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకు దీని గురించి ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారి నోట్లో ఒక మాట వచ్చింది, దాన్ని బట్టి మనం వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఆడంగితనం గల వారి గురించి మనం ఆలోచించాం. వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి మారితే వారసులు. ఇప్పుడు అందరికీ బాగా పరిచయం, యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తున్న ఒక ఆమె ఉంది, ఆ పేరేంటి, అంజలి అని. బాగా విదేశాల్లో వాడబడుతున్న దైవజనురాలని అందరూ బాగా ఆమెకి సన్మానాలు చేస్తూ చాలా దేశాలకు పిలుస్తున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఆమెను పిలిచి మరి చాలామంది గ్యాదర్ అవుతారు. ఎవరు వచ్చారు అంటే పలానా హిజ్రా వచ్చింది అంజలి అనే అనగానే హిజ్రా అంట మారిందంట, ఎలా ఉందో చూద్దామని వస్తున్నారు. ఆమె ఎలా ఉంటుంది, ఆయన వాస్తవంగా ఆమె అయింది, అంతే కదా. ఇప్పుడు ఆమె ఆడంగితనం కలిగిన వారు మారితే దేవుని రాజ్యానికి వారసురాలా, మారకపోతేనా? మారితే. ఇప్పుడు విగ్రహారాధికుడు ఉన్నాడు, విగ్రహారాధన మానేయాలా వద్దా? మానేయాలి. దొంగ ఉన్నాడు, దొంగతనం మానేయాలి. హంతకుడు ఉన్నాడు, హత్యలు చేయటం మానేయాలి. తాగుబోతులు తాగటం మానేయాలి. ఇవన్నీ మానేస్తే అప్పుడు దేవుని రాజ్యానికి వారసులు. మరి ఆడంగితనం కలిగిన వారు ఏం మానేయాలి? ఆ లక్షణాలు వదిలేయాలి కదా. ఆ లక్షణాలు వదిలేయలేదు. పైగా ఆమె మార్చుకొని చీర కట్టుకొని సువార్త ప్రకటిస్తూ నేను హిజ్రాని అని ఏది మానేయకుండా నా మనసు మారిందని చెప్పేసి మీరు మారండి అని సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మారినట్ట మనసు మారింది, కానీ ఆ లక్షణాలు బాగలేదుగా. తాగుడు మానేస్తే దేవుని రాజ్యానికి వారసుడు, విగ్రహారాధకుడు విగ్రహారాధన మానేస్తే దేవుని రాజ్యానికి వారసుడు, హంతకుడు హత్యలు చేయటం మానేస్తే దేవుని రాజ్యానికి వారసుడు, జారత్వం చేసేవాడు జారత్వం మానేస్తే దేవుని రాజ్యానికి వారసుడు. మరి ఆడంగితనం కలిగిన వాడు ఏం మానేయాలి? ఆడంగితనం కలిగిన ఆ లక్షణాలను వదిలేయాలి. అంతకుముందు ఆ పురుషుడు కాబట్టి పురుషుడుగానే సువార్త ప్రకటించాలి. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు మారిపోయాను అంటే మారితే దేవుని రాజ్యం. మారకుండా అదే గెటప్లో సువార్త ప్రకటిస్తే తాగుతూ ప్రకటించవచ్చా? లేదు కదా. అంటే ఆ మనసు మారింది అంటుంది, కానీ క్యారెక్టర్ ఏం మారల. ఆడంగితనం, ఆడవేషాలు, ఆడవాళ్ళు చీర కట్టుకోవడం, ఆమె ఆడమగో తెలియదు. ఆమె చెప్పేదాన్ని చూస్తే పలానా హిజ్రా అని మార్పు అయితే చాలామందిని మారుస్తుంది, కానీ వాళ్ళు కూడా మారినోడు కూడా ఏమలాగే చీర కట్టుకొని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పూర్వం మీరు అట్టి వారై ఉంటిరి కానీ అంటున్నాడు చూసారా. పూర్వం అలా ఉండాలి, ఇప్పుడు కొత్తగా జన్మించిన క్రీస్తుల బోలు నడుచుకోవాలి. ఒరిజినల్ క్యారెక్టర్ వదిలేసి దేవుని క్యారెక్టర్లోకి రావాలి. అయితే అది చేయట్లేదు. మరి అది ఎంతవరకు వాక్యానుసారమో ఆ పిలిచే వాళ్ళకి అర్థం కావాలి. అయితే మనం ఈరోజు నపుంసకుల గురించి ఆలోచిస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా అంటే బై బర్త్ ఇంకా వాళ్ళు అలాగే పుడతారు. దేవుడే ఇందాక చదివే కదా, మూగవారిని కానీ చెవిటి వారిని కానీ గుడ్డివారిని కానీ కుంటివారిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేను. అలాగే నపుంసకులుగా పుట్టించింది ఎవరు? దేవుడే. బై బర్త్ నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఓకే, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు కలరు. మనుషుల వలన అంటే పురుషుడే, కానీ కొంతమంది సంసారానికి పనికి రాకుండా ఆపరేషన్ చేసి చెడగొడతారనమాట. పాత నిబంధన కాలంలో రాజుల కుమారులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు పాపం చేశారో ఆ నెబుకద్నెజరు రాజు వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయి చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు దేవుడితో బాగున్నంతకాలం వీళ్ళకి బాగానే ఉంది ఆశీర్వాదాలు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి ఎదురు తిరిగారో వెంటనే దేవుడు వాళ్ళకి చెప్పేశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా చేస్తాడు అని చెప్పేశాడు. ఎవరి కాలంలో? హిజ్కియా గారి కాలంలో ప్రవచనం చెప్పాడు. ఒకసారి యెషయా గ్రంథం 39వ అధ్యాయము. హిజ్కియా గారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన చేసిన ద్రోహాన్ని బట్టి ఇదిగో ఈ శాపం దేవుడు అక్కడ ఇచ్చాడు. 39వ అధ్యాయము యెషయా గ్రంథం
7వ వచనం చదువుదాం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానమును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. తీసుకెళ్తారంటండి. ఎందుకు అంటే ఎందుకు చేస్తారు అని అంటే వారసత్వం వస్తుంది రాజరికం. ఇస్రాయేలీల్లో ఇస్రాయేల్ రాజు, ఆయన చనిపోతే ఆయన కుమారుడు రాజు, మళ్ళీ ఆయన చనిపోతే ఆయన కుమారుడు. అలాగే యూదుల్లో ఆ రాజుగారు చనిపోతే తర్వాత ఆ రాజుగారి వంశంలోనే నెక్స్ట్ రాజు. ఇటు ఇస్రాయేలీలకి అంతే వారసత్వం, ఇటు యూదులకి అంతే వారసత్వం. ఇప్పుడు ఈ రాజరికపు వ్యవస్థ వారసత్వంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ రాజు కుమారుని మనం పట్టుకెళ్ళాము. రాజులు చంపేశారు, రాజకుమారుని పట్టుకెళ్ళిపోయారు. బబులోను రాజు పట్టుకెళ్తారని ప్రవచనం ఉంది, పట్టుకెళ్ళిపోయారు. దానియేలు గ్రంథం మనం చూస్తాం. పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు వారసత్వంగా మళ్ళీ వీళ్ళ వంశంలో ఎవడో ఒకడు పుడతాడు. ఆ పుడితే వీళ్ళ వల్ల మళ్ళీ రాజు అవుతాడేమోనని. అసలు వీళ్ళకి పిల్లలే పుట్టకుండా చేస్తే ఈ రాజరిక వ్యవస్థ కంటిన్యూ అవ్వదు యూదుల్లో. కాబట్టి వీళ్ళకి పిల్లలు పుట్టకుండా నపుంసకులుగా చేద్దామని బబులోను రాజు చెప్పాడంట. అప్పుడు హిజ్కియా గారి కాలంలో చెప్తే హిజ్కియా గారు అన్నాడు, బతిలాడుకున్నాడు దేవుణ్ణి. సరే నీ తరంలో రాజులే, నీ తర్వాత తరంలో వచ్చింది, నీ తరంలో మాత్రం ఇది జరగనీను అని చెప్తాడు దేవుడు అక్కడ హిజ్కియా గారు. ఇదే మాట మనకు రాజుల 2వ గ్రంథంలో కూడా ఇదే సందర్భం ఉంటుంది. ఈ మరలా మనకి యెషయా గ్రంథంలో ఇదే ఉంది. 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 20వ అధ్యాయం 18వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అయితే నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో నేను. అప్పుడు దేవుడు సరే నీ దినాల్లో రాజులే, తర్వాత దినాల్లో జరిగిస్తానని హిజ్కియా గారికి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి నపుంసకులుగా చేశారు ఎవరిని? షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు రాజుగారి కుమారులు, వారసులు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వీళ్ళలోంచి సంతానం పుడితే మళ్ళీ ఎవడో ఒకటి తిరుగుబాటు చేసి రాజు అవుతాడు. కాబట్టి మనకిక ఆ యూదుల వల్ల, ఇశ్రాయేలుల వల్ల రాజులు కాకుండా వీళ్ళని అక్కడే నాశనం చేయాలి అనుకుని మనుషులు చంపకుండా సంతానోత్పత్తి లేకుండా నపుంసకులుగా చేసేసారు. మొదటి బ్యాచ్ ఏమో దేవుని వలన నపుంసకులుగా పుట్టినవారు, అది దేవుడే పుట్టించారు. అలాగే రెండవది ఏంటి? మనుషుల వలన నపుంసకులుగా చేయబడినవాడు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడినారు. వీళ్ళకి మంచి క్యారెక్టర్ ఉంటుంది, మంచి లక్షణాలు ఉంటాయి, చాలా మంచిగా బతుకుతారు. అందుకే రాజుగారులు వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇస్తారు. మనకి ఎస్తేరు గ్రంథం కానీ దానియేలు గ్రంథం కానీ చూస్తే వాళ్ళ పేర్లు కూడా చూడండి ఎట్లా ఉంటాయో, వాళ్ళకి ఎంత మంచి పదవులు ఇచ్చాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజు అష్పెనదు అను నపుంసకుల అధిపతిని పిలిపించి నపుంసకులందరి మీద ఎవరు? అధిపతి. అతన్ని పిలిపించి ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యుడై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషలో వారికి నేర్పు. అంటే ఈ పట్టుకెళ్ళిపోయిన చెరలోకి తీసుకెళ్ళిపోయిన రాజకుమారులందరినీ అందులో సెలెక్ట్ చేయి. మంచి తెలివితేటలు, జ్ఞానము అన్ని బాగా పాండిత్యం వచ్చిన యవ్వనస్తులు తీసుకొచ్చి వాళ్ళకి మన కల్దీల విద్య కల్దీల విద్య నేర్పించాలి. ఎవరికి ఆజ్ఞాపించాడంటే నపుంసకుల అధిపతి.
నపుంసకులందరి మీద అధిపతి. ఈయన నపుంసకుడి, అశ్పెనదు అతని పేరు, అదేనా? అశ్పెనదు. అతనికి ఆజ్ఞించాడు. అంటే వీళ్ళందరినీ ఆల్రెడీ అప్పటికే నపుంసకులుగా చేసేసారు. రాజకుమారులైన వారిని దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళకి పేర్లు మార్చేశాడు. ఒరిజినల్ పేర్లు అవి కాదు. 5 నుంచి. మరియు రాజు తాను భుజించే ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టున్నట్లు ఆజ్ఞించాడు. నపుంసకుల అధిపతికి ఏమిచ్చాడంటే 3 సంవత్సరాలు వాళ్ళు పోషించు, నా ఆహారంలో కొంత భాగం, నేను తాగే ద్రాక్షారసంలో వాళ్ళకి కొంత భాగం ఇచ్చి బాగా పెంచు, వాళ్ళకి మనకు ఉపయోగపడతారు. ఇక తర్వాత వాళ్ళు రాజు అయ్యేది లేదు, వాళ్ళ రాజ్యం కోసం సంతానోత్పత్తి కానీ వాళ్ళు మళ్ళీ రాజులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి చచ్చినట్టు మన దేశంలోనే పడి ఉంటారు. కాకపోతే వాళ్ళ తెలివితేటలో మనం వాడుకుందామని రాజుగారు 3 సంవత్సరాలు రాజభోగాలతో, రాజుగారి ఆహారం, రాజుగారి తాగే పానీయంతో వాళ్ళని పెంచమని నపుంసకుల అధిపతికి ఆజ్ఞిస్తాడు. ప్లస్ కల్దీయుల భాష, కల్దీయుల విద్య వాళ్ళకు నేర్పించమని చెప్తాడు. 7వ వచనం 6-7. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. అంటే చాలామంది ఉన్నారు, అందులో వీళ్ళు 4 ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అని, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మేషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టి. మనకు షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలే తెలుసు కదా. ఇప్పుడు ఒరిజినల్ పేరు చెప్పండి చూడకుండా. దానియేలు మాత్రం పాత పేరుతోనే పిలుస్తున్నాం. అసలు ఒరిజినల్ పేరు హనన్య అయితే ఇప్పుడు పెట్టిన పేరు దానియేలు. దానియేలుకి బెల్తషాజరు, ఆడు పెట్టిన పేరు బెల్తషాజరు. హనన్యాకు షడ్రక్ పిలుస్తాం, మిషాయేలుకు మేషక్ అని, అజర్యాకు అబేద్నెగో, మేషకు, షడ్రకు పిలుస్తాం, బెల్తషాజర్ పిలవం కదా, దానియేలు అని పిలుస్తాం. మొత్తానికి ఒరిజినల్ పేర్లు ఎవరు పెట్టారు? ఈ పేర్లు నపుంసకుల అధిపతి పెట్టాడు. అక్కడ రాయబడింది చూడండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మేషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. రాజు భుజించు భోజనమును, పానమును, ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్రత పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, వీళ్ళు ఏం తినకూడదు? అన్యులు ఏర్పాటు చేసిన పదార్థం తినకూడదు. పైగా రాజుగారు మాంసం వండుతారు, మాంసం పంపిస్తారు, అది వాళ్ళు విగ్రహానికి అర్పించి పెడతారు. కాబట్టి అవి మనం తినకూడదు, మనం అపవిత్రులైపోతాం. వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. పైగా పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి యూదులు. కాబట్టి ఏవి పడితే అవి తినకూడదని రాజుగారి దగ్గర నుంచి వచ్చే భోజనం మేము చెయ్యము, మేము అపవిత్రం అయిపోతామని ఏం చేశాడు? వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకును కటాక్షమునంద అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్టను. రాజుగారికి కటాక్షం ఇచ్చాడు దేవుడు. నేను పెట్టింది నోరు మూసుకొని తింటే తినడం లేక సావని అనలేదు రాజుగారు. మీకు అన్నపానములో నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారి మీద నియమించిన నియామకులతో దానియేలు ఇట్టనెను. భోజనములకు శాఖాధాన్యములను, పానములకు నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనం భుజించు బారుల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఏళ్ళ జరిగించు. మాకు వెజిటేరియన్ పంపించండి. ఎన్ని రోజులు చూడమన్నాడు? 10 రోజులు చూడండి. వాళ్ళ మొఖాల కంటే మా మొఖాలు వాడిపోయినాయి అనుకో, నువ్వు చెప్పినట్టే తింటాం. వాళ్ళ మొఖాల కంటే మా మొఖాలు కళగా ఉన్నాయి అనుకో, నేను చెప్పినట్టే చేయండి.
అని ఒప్పందం చేసుకున్నాడు. వీళ్ళ ముఖాల కంటే మిగతా వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలే 10 రోజుల్లో బాగా గ్లో వచ్చేసిందని. కాబట్టి మీ మాటే కానీ అని అలా కంటిన్యూ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నపుంసకుల అధిపతి, నపుంసకులందరికీ నపుంసకుడినే అధిపతిగా చేశాడు ఇక్కడ. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా స్త్రీల దగ్గర పురుషుల్ని ఎవరిని కాపలా ఉంచరు, కానీ వీళ్ళని ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళకి ఏ కోరికలు ఉండవు, వీళ్ళ వలన స్త్రీలకు ఎలాంటి ప్రమాదం జరగదు. కాబట్టి స్త్రీల దగ్గర కాపలా ఎవరిని పెడతారంటే ఇదిగో నీ నపుంసకుల్నే పెడతారు. ఒకసారి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుండి. రాజైన అహశ్వరేషు ఎదుట ఉపచారము చేయు మొహమాను, నెహుమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్త, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఎక్కడ వీళ్ళు ఉండేది? రాజుగారి దగ్గర ఉంటారు. రాణిగారిని వస్తిని తీసుకురమ్మని 7 ఆజ్ఞాపించాడు రాజు. వాళ్ళ పేర్లు రాయించారు. వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయో చూడండి. మెహుమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్త, జేతరు, కర్కస్సు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. వీళ్ళ పేర్లు ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. అలాగే 2వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చూస్తే 2వ అధ్యాయం 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోటలో అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశములకు అప్పగించినట్టు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. ఎవరికి అప్పగించాడు? నపుంసకులకు అప్పగించాడు. అంటే స్త్రీలని ఖాయమని ఒక పురుషుడికి అప్పగించాడు. అంటే ఎందుకు అప్పగించాడంటే నమ్మకం వాళ్ళ మీద. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం స్త్రీలకి జరగదనే నమ్మకంతో ఒక మంచి ఉన్నతమైన పదవులు రాజుగారిని అప్పగించినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే కొత్త నిబంధనలో మనం చూస్తాం, అపోస్తులు పరిచర్య చేస్తున్నప్పుడు 7 ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పరిచర్య చేస్తున్న సమయంలో ఐథియోపియుడైన కందాకే క్రింద మంత్రి అయిన ఒక ఆయన రథం మీద వస్తూ ఉంటాడు. యెరూషలేముకి వచ్చి ఆరాధించి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన నపుంసకుడు. వీళ్ళు భర్త నపుంసకులు మనుషుల వల్ల చేయబడ్డారో మనకు తెలియదు. కానీ మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ మాత్రం ఆ రాజు నెబుకద్నెజరు రాజు తీసుకెళ్ళి మాత్రం నపుంసకులుగా చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. వాళ్ళ కాపలా కూడా నపుంసకుల అధిపతిని నియమించినట్టుగా అర్థమవుతుంది. అలాగే ఎస్తేరు గారి కాలంలో కూడా ఈ స్త్రీలందరినీ ఎవరికి అప్పగించారు? నపుంసకుల అధిపతికి అప్పగించారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళని మరొక రకంగా కూడా వీళ్ళు షండు అంటారు. వీళ్ళని ఏమంటారు? షండు అంటారు. మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడగలిగితే చూడండి. 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 56 3వ వచనం. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను తోలివేయనని అనుకొనవద్దు. వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంట నా ప్రాకారములను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. అంటే వాళ్ళకు కూడా పరలోక రాజ్యం ఉంది, ఒక భాగం వాళ్ళకు కూడా ఇస్తాడు. అంటే ఇటు ఆడంగితనం గలవారిని దేవుడు చేర్చుకుంటున్నాడు. మారితే వీళ్ళు కూడా
మారితే దేవుని సన్నిధికి వస్తే షండులకి కూడా ఇక్కడ షండు అని మనం చదివాం. వీళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరిని తీసేట్లా, అన్ని జనులకు కూడా అవకాశం ఉందని చెప్పాడు. యెహోవాను హత్తుకొని అన్ని జనులు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను కొట్టి వెలివేయునని అనుకోవద్దు. అంటే కలుపుకుంటాడు, వెలివేస్తాడు అనుకోవద్దు. మీరు మారితే చాలు. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. అన్ని జనులు మారితే అవకాశం ఉంది, అరంగితనం గలవారు మారితే అవకాశం ఉంది. ఇక లోకంలో రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా మారితే అవకాశం ఉంది. మారకపోతే ఎవరికి అవకాశం లేదు. షండుడికి కూడా అవకాశం ఉంది. వాళ్ళని ఏమన్నాడు దేవుడు? ఎండిన చెట్టు అని మీరు అనుకోవద్దు. మేము ఉందండి ఎండిపోయాం, మాకు ఎండిన చెట్టు అని ఎందుకన్నాడంటే చిగురించేవాళ్ళు ఫలించేవాళ్ళు పచ్చని చెట్టుగా పోలుస్తారు. ఎండిన చెట్టుకి ఇక ఆకులు అలములు కాయలు వచ్చే అవకాశం లేవు. కాబట్టి మేమేముందండి, మా జీవితం మాతోనే అయిపోయింది, ఎండిపోయిన మొద్దులు, మా జీవితంతో మా పనికి రోజు, మాకు సంతానోత్పత్తి లేదు, మాకు వారసత్వం కూడా లేదు అని అనుకోవద్దు. మీరు ఇలా కూడా పిల్లల్ని కనవచ్చు. ఎలా? వాక్యం ద్వారా కనవచ్చు. కాబట్టి ఎండిన చెట్టు అని మీరు అనుకోవద్దు. మీకు కూడా నేను ఫలాలు ఇస్తాను, నన్ను ఆరాధిస్తే, నా వైపు మళ్ళితే, మీరు మారితే ఇస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ రాజుగారి దగ్గర ఉన్నవాళ్ళు బై బర్త్ నపుంసకులో లేకపోతే మనుషుల వల్ల చేయబడ్డారో మనకు తెలియదు. కానీ ఈ దానియేలు షడ్రకు మెషకు రాజకుమారులు కొందరిని మాత్రం వీళ్ళు నపుంసకులుగా చేశారు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. మళ్ళీ మత్తయి సువార్త 19:12 మత్తయి సువార్త 19:12 తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఎవరంట? 3 రకాల నపుంసకులు చూసాం. ఒకటేమో బై బర్త్, పుట్టుకతోనే బై బర్త్ వాళ్ళు నపుంసకులు. రెండవది మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడినవారు. మూడో బ్యాచ్ పరలోక రాజ్యము నిమిత్తము తను తాను నపుంసకులుగా చేసుకున్నవారు. ఈ మూడిట్లో ఏది కష్టం? బై బర్త్ నపుంసకులుగా ఉన్నవారికి ఇంకా వాళ్ళ కోరికలే ఉండవు. కాబట్టి వాటి కోసం ప్రయాసపడాలి, కష్టపడాలి, తీసుకోవాలి. మనిషి ఎప్పుడు ప్రయాసపడతా అంటే సంసారం ఉంటేనే ప్రయాసపడతాడు. ఫ్యామిలీ లేదనుకోండి ప్రయాసపడతారు. ఎవరైనా ఒంటరిగాడు ఏం చేసుకుంటాడు చెప్పండి? ఒంటరిగాడిలో పిసినారోడు ఉన్నాడు, సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఒకనొక రోజైనా వాడికి ఏ ఆలోచన వచ్చిందంటే ఎవరి కోసం నేను ఇంత కష్టపడాలి, ఏం చేసుకోవాలి, ఏదో ఒక రోజు ఏదో ఒక ముద్ద దీన్ని పలికితే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడాలి అనే ఆలోచన వచ్చింది ఒంటరిగాడికి. అదే జంట ఉంటే ప్రయాస పెరిగింది. జంట మళ్ళీ పిల్లలుగా పుడితే ఇంకా ప్రయాస పెరిగింది. ఎక్కువ మంది పిల్లలు పుడితే ప్రయాస పెరిగింది. గొంతెమ్మ కోరికలు వస్తే ఇంకా ప్రయాస పెరిగింది. అంటే జనం ఎక్కువయ్యే కొద్దీ మనిషిలో కష్టం చేయాలనే తపన వచ్చింది. దానివలన ఇక విపరీతంగా కష్టపడుతూ సంపాదనే ధ్యేయంగా బతుకుతూ ఉంటాడు. ఈ నపుంసకుడికి అవకాశం, ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎవరి కోసం బతకాలండి? ఏదో ఉన్న 4 రోజులు మంచిగా బతికి వెళ్ళిపోతే చాలు. ఆల్రెడీ వాళ్ళు ఎండిన చెట్టులాగా ఉంటున్నారు కాబట్టి, కోరికలు లేవు కాబట్టి వాళ్ళ వలన సమాజానికి ఇబ్బంది ఉండదు. 4 రోజులు బతికినంతకాలం మేలే చేద్దాం అనుకుంటారు. కాబట్టి బై బర్త్ నపుంసకులుగా పుట్టిన వారికి నో ప్రాబ్లం, అందరికీ మంచి చేసి వెళ్ళిపోతారు. ఈ జీవితం నేను చచ్చిపోయినా నా పేరు నలుగురు తలుచుకోవాలి, వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవాలని పేరు కోసం వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేయకుండా అందరికీ మేలు చేసి వెళ్ళిపోతారు. ఇక మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు కూడా అప్పటి వరకు ఏమన్నా కోరికలు ఉన్నా, ఎప్పుడైతే నపుంసకులుగా చేయబడ్డారో దానివల్ల వాళ్ళు ఆలోచనలు కోరికలన్నీ చచ్చిపోతాయి. ఎందుకే మనం ఏం చేసినా మనకు సంతానం కలగదు. కాబట్టి మనం బతికినన్నాళ్ళు దేవుడి సేవ చేసుకుందాం, లేకపోతే ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనతో వాడు కూడా మనసు మార్చుకొని సెట్ అయిపోతాడు. దానివల్ల ఇక వాళ్ళకి భవిష్యత్తులో లేదు కాబట్టి వాళ్ళకి ప్రమాదం లేదు. కానీ దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కోసం అంత కెపాసిటీ ఉండి కూడా తను తాను నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. అంటే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి.
అంటే కోరిక ఉంటుంది, తీర్చుకోకూడదు. మీకు అర్థమైందా? కోరిక ఉంటుంది, తీర్చుకోకూడదు. నపుంసకులు కోరిక లేదు కాబట్టి తీర్చుకునే అవకాశం లేదు. మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారికి కోరిక ఉండదు కాబట్టి తీర్చుకునే అవకాశం లేదు. కానీ బతుకున్నాం, ఉప్పు కారం తింటున్నాం, లోకంలో ఉన్నాం, లోకాన్ని చూస్తున్నాం. దేవుని పరిచర్య కోసం నేను చేతకాని వాడిని, నేను నపుంసకుడిని అని ఫీల్ అయ్యి ఎంత మంచి వాళ్ళు వచ్చినా, ఎంత టెంప్టేషన్ వచ్చినా చంపుకున్న వాడు గొప్పోడు. అదే యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. దేవుని పని నిమిత్తం ఏమన్నాడు అక్కడ? పరలోక రాజ్యం నిమిత్తము తము తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ జాబితాలోకి వస్తాడా? వస్తాడా రాడా? వస్తాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి. అన్నీ మనలాంటి రక్త మాంసాలు కలిగిన దేహమే, అన్ని కోరికలు ఆయనకు ఉన్నాయి. కానీ దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుడు పని చేయటం కోసం అన్నీ చంపేసుకున్నాడు. తినాలనుకున్నవి తినల, తిరగాలనుకున్న ప్రాంతాలు తిరగల, చేయాలనుకున్న కార్యక్రమాలు చేయలే. మంచి డ్రెస్ కావాలనుకుంటాం, మంచి ఇల్లు కావాలనుకుంటాం, మంచి వాహనాలు కావాలనుకుంటాం, మంచి అన్నీ మంచి మంచి స్పెషల్గా కావాలని కోరిక మనకు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఏ కోరిక ఉందా? చంపుకున్నాడు. కోరికను చంపుకున్నాడు. దేవుని రాజ్యం కోసం తను తానే నపుంసకులుగా చేసుకున్నవారు కలరని తన గురించి తాను చెప్తూ అలా ఉండాలి అని కూడా మనకి ఒక సూచన ఇచ్చాడు. శిష్యులు అలాగే బతికేశారండి. శిష్యులు అలాగే బతికారు. అందులో మనకు అపోస్తులైన పౌలు గారు మరి ఇంకా ఆయన పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని సేవ కోసం తను తాను నపుంసకుడుగా చేసుకున్న వారిలో మనకు అపోస్తులైన పౌలు గారు కనపడుతున్నాడు కదా. ఒకసారి వాక్యాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయం కదా 7వ వచనం. మూడో అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములైనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాస మూలం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఉన్న ఆస్తి మొత్తం వదిలేసుకున్నాడు. అంటే కోరికలు ఉన్నాయి, ఆస్తితో ఎంజాయ్ చేయొచ్చు అనే కోరిక ఉందా? ఉంది. కానీ అన్నీ వదిలేసుకున్నాడంట. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ చేసుకోడు. కొరింథీ పత్రికలో అంటాడు కదా, నా వలే ఉండటం మీకు మేలు అంటాడు. మొదటి పత్రికలో 7వ అధ్యాయము. మనం కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. ఈరోజు కుటుంబాలుగా మనం కుటుంబాన్ని బట్టే దేవుడిని వదిలేస్తున్నాం, దేవుడికి దూరం అవుతున్నాం. కానీ 29 నుంచి చూద్దాం. ఏడో అధ్యాయము 29వ వచనం. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, కష్టమే కదా, భార్యలు కలిగిన వారు నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు భార్య లేదు అన్నట్టు ఉండాలి దేవుడి పని కోసం. అది ఉండటం వల్ల పని కూడా
మన దేవుని రాజ్య విస్తరణలో మన పని ఆగిపోతుంది. భార్యను కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడుపు గిడుపు జాంతాలే తీసి అవతల పడి ఏడవనట్టు, సంతోషపడువారు ఈ సంతోషం ఉంది కాబట్టి దీన్ని వదులుకొని రాజ్య సువార్త విస్తరణకు వెళ్ళడం, సంతోషాలను వదులుకోలేం, దుఃఖం వచ్చినా వదులుకోలేం. ఇవన్నీ రాగద్వేషాలు అన్నీ పోవాలంటే నపుంసకుడుగా మారిపోవాలి. అంటే ఏ ఎమోషన్కి లోను కాకుండా అన్ని మామూలుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏడ్చువారు ఎడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు కొనినది తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలని ప్రభు విషయమై పెళ్ళి అవనోడు ఏం చేస్తాడు? ప్రభువుని సంతోషపెట్టాలి, వాక్యానుసారంగా బతకాలి, దేవుడు సంతోషిస్తాడు నేను వాక్యానుసారంగా బతికితే అని అంటాడు. పెళ్ళైనోడు ప్రభు మీద ధ్యాస పోయింది, ఎక్కడికి వచ్చింది? భార్యను. పెళ్ళి అయిన వాడు భార్యని ఎలాగో సంతోషపెట్టవాలని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నాడు. అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాను శరీరమందు అందులో ఆత్మయందులో పవిత్రాలై ఉండుటకు ప్రభువు విషయమై కార్యములను గూర్చి చింతించుతురు కానీ పెళ్లి అనేది భర్తను ఎలాగ సంతోషపెట్టవాలని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుతున్నది. అర్థమైందా? పెళ్ళైన భార్య ఏమో భర్తను సంతోషపెట్టాలండి, పెళ్ళైన భర్త ఏమో భార్యను సంతోషపెట్టాలని, పెళ్లి కాకముందు దేవుడిని ఎలా సంతోషపెట్టాలని ముందు ప్రయాసం. పెళ్ళైన తర్వాత భార్య భర్తలకు ఒక బిడ్డ పుట్టాడు అనుకో, ఇప్పుడు భార్య ప్రేమలో కొంత బిడ్డకి, భర్త ప్రేమలో కొంత బిడ్డకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకొకళ్ళు పుడితే ఇంకొంచెం రాదు, మొదటి కొంచెం నిర్లక్ష్యం చేస్తారు, రెండో వాళ్ళని ఇంకొంచెం ప్రేమ. ఈ లోపు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి. ఈ మధ్య పిల్లలు పుట్టిన కాడి నుంచి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని భార్య, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని భర్త. ఈ పట్టించుకునే విషయంలో దేవుడు పట్టించుకోవట్లేదన్న విషయం మర్చిపోతున్నాం కదా. భార్య భర్తలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటారు ఒకళ్ళనొకళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత. అంటే ప్రేమ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. మరి దేవుడి మీద నుంచి కూడా అలా డైవర్ట్ అయింది. అందుకే అసలు నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాకిలేదు. దేవుని రాజ్య పని మీద ఉన్నప్పుడు అండి, పొద్దాకులు కాదు. నేను మర్చిపోయాను, నాకు మెంటలు వచ్చింది కాబట్టి గతం మర్చిపోయాను అనుకోకండి. మరి బాప్టిజం తీసుకోగానే పాపపు గతం మర్చిపోవాలి తప్ప, ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది, వాళ్ళని దేవుళ్ళలో పెంచాలి, ప్రయోజకులుగా చేయాలి అనే ఆలోచనతో ఉండాలి. కానీ దేవుని పని నిమిత్తం మాత్రం ఎలా ఉండాలి? లేనట్టుగా నపుంసకుడిని. నాకు ఏ కోరికలు, లోక సంబంధమైన ఏ కోరికలు లేవు, నేను దేవుని పని చేయటానికే నేనున్నాననే ఆలోచనతోనే ఉండాలి. నపుంసకులు కూడా ఏం చేశారంటే వాళ్ళ సొంత ఆలోచనలు, సొంతగా వాళ్ళ గురించి ఏం ఆలోచించరు. రాజుగారి కింద ఉన్నారు, రాజుగారు ఏం చెప్తే అది చేయటం అంతే. రాజుగారు చెప్పింది చేయటమే. ఇంకా వాళ్ళ సొంతానికి ఏముండదు కాబట్టి యజమాని కింద ఉన్న పనివాడుగా డ్యూటీ ఖచ్చితంగా చేస్తారనమాట. మిగతా వాళ్ళు ఎవరైనా అటు ఇటుగా ఉండొచ్చు కానీ, మనసు మార్చుకోవచ్చు కానీ, ఈ నపుంసకులు మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి చాలా ఉన్నతమైన పదవులు ఇచ్చారు రాజులు. మనకి ఇందాక అపోస్తల కార్యాల గ్రంథంలో నపుంసకుడు ఏ మంత్రి అంట, ఒకసారి చూడండి 8వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం. ఆయన పోస్ట్ ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చిందో చూడండి. స్త్రీ, ఐథియోపియురాలైన ఆ దేశానికి ఒక స్త్రీ రాణి అయితే, ఆ రాణి గారు ఈయనకి ఇచ్చిన పోస్ట్ చూడండి ఎంత పెద్ద పోస్టు. 8వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 26వ వచనం, 26, 27. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న అధిపతియులైన ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరంటే ఈయన ఒక స్త్రీ ఉంది. ఏ దేశం? ఐథియోపియుల రాణి కింద. ఈయన ఏ పోస్ట్ అంటే ధనాగారం అంతటి మీద అధికారి, మంత్రి. అంటే
హోమ్ మినిస్టర్, అంతేనా? ఆర్థిక మినిస్టర్, ఆర్థికమైన లావాదేవీలు చూసి ధనాగారం అంతటి మీద అధికారి. కాబట్టి ఇంత గొప్ప పదవిని రాణిగారు ఈయనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంగా ఉంటారో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుని రాజ్యం నిమిత్తం మనం కూడా ఎలా ఉండాలి? నపుంసకులుగా, తను తాను నపుంసకులుగా చేసుకున్నవారు కలరు అంటున్నాడు. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 10-11 వచనాలు చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10-11. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరి సాగితలని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటేది కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇది ఖచ్చితంగా పాటిస్తే మనం అన్నిట్లో అడ్జస్ట్ అయిపోతే ఇక గొడవే ఉండదు మనకు. పౌలు గారికి ఏమొచ్చిందంటే, నేను నపుంసకుడిని, ఉంటే తింటా లేకపోతే పస్తుంటా. ఇక ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను అడ్జస్ట్ అవ్వటం నేర్చుకున్నాను అంటున్నాను. దీన స్థితిలో ఉండటం నేర్చుకున్నాను, గొప్పగా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు బాగా నిండి ఉండుటకును, ఆకలైనప్పుడు ఆకలి బాధతో ఉన్నాను, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి నేర్చుకొని ఉన్నాను. అంటే అన్నిట్లో నేర్చుకున్నా. అంటే ఈ కూర ఉంటేనే తింటా, లేకపోతే ప్లేట్ ఇసులు పడతాం కదా. కొంతమందికి మొక్కలేందే ముద్ద దిగదంట కదా. అన్నిట్లో నీచు ఉండాలి. నీచులు అంటే నీచుకు అలవాటు పడిన వాళ్ళని. నీచులు అంటే మళ్ళీ ఆ నీచులు కాదు. ఈ కూర ఉంటేనే తింటా, ఈ భోజనం అయితే తింటా, అదైతే తింటా, ఇదైతే తింటా. తిండి దగ్గర ఎంతోమంది పేచీలు పెట్టేవాళ్ళు ఉన్నారు. పౌలు గారు గొప్పోడు కదా, మారకముందు చాలా గొప్పోడు. మారిన తర్వాత ఉన్నదంతా పెంటతో సమానంగా విడిచిపెట్టాడంటే ధనం మీద ఏం లేదు, వ్యామోహం లేదు. తిండి మీద వ్యామోహం లేదు. గొప్పవాడుగా ఉండాలి. అలా బతికినండి. ఇప్పుడు ఏంది ఈ దరిద్రం ఏంటి? సరిగ్గా బట్టలు లేవు, సరిగ్గా తిండి లేవు, సరిగ్గా నివాసం లేదు, ఏది సౌకర్యాలు లేవు. ఎలా బతకాలి అనుకోలా. అన్నిట్లో అడ్జస్ట్మెంట్గా ఉన్నాడంటే నపుంసకుడుగా తన్ను తాను దేవుని రాజ్యం నిమిత్తం మలుచుకున్నాడు. అర్థమైందా? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఓకే సెట్ అయిపోతా, సర్దుకుంటా, నో ప్రాబ్లం అంటారు తప్ప నాకు అదే కావాలి, ఖచ్చితంగా తెస్తేనే మీకు వాక్యం చెబుతా, తెస్తేనే మీ ఊరు వస్తా, ఈ ఉండవు రూల్స్. కొంతమందికి సేవకులు అంతే కదా, నాకు ఏసీ రూమ్ కావాలి, ఫలాని ఫుడ్ కావాలి, ఐటమ్స్ అన్నీ మెనూ చెప్తూ ఉంటారు. పౌలు గారు అవి ఏం లేదు, నువ్వు ఎక్కడ ఇచ్చినా అక్కడ ఉంటా, పెడితే తింటా లేకపోతే పస్తుంటా కదా. దీనస్థితిలో నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండటం నేర్చుకున్నాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడే నన్ను బలపరుచున్నాడు. లేదా వస్తుండు హ్యాపీ, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి కాబట్టి ఆకలి అయితే కోపం పెరిగింది తెలుసా. ఆకలి అయితే కోపం పెరిగింది. ఆ కోపం తీవ్ర స్థాయి అయిపోతే ఆకలి పేగులు మెలకలు తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఆకలి అయిపోయి అప్పుడు ఏదైనా చేయటానికి మనం సంశయించం. దొంగతనాలు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ ఆకలి బాధ తట్టుకోలేక. స్త్రీలైతే చాలామంది పడుపు వృత్తిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆకలి బాధ తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లగ్జరీస్ అనుభవించడానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆకలి బాధ అనేది ఏ పనైనా చేయటానికి మనల్ని ముందుకు నెడతా ఉంటుందండి. ఇప్పుడు ఆ ఆకలి బాధలో ఉన్నాడు, ఎందుకు దేవుడిని నమ్ముకోవటం వెళ్ళాలి కదా, నాకు ఈ దరిద్రం, లేకపోతే నాకున్న ఆస్తికి నాకున్న పరిస్థితికి హ్యాపీగా బతికేవాడిని, ఇప్పుడు వచ్చి ఈ దేవుడి కోసం ఈ రాజ్యం కోసం ప్రయాసపడుతున్నాను, నాకు ఇప్పుడు ఆకలి బాధ ఎక్కువ అవుతుంది, చలి బాధ ఎక్కువ అవుతుంది, సరిగ్గా నివాసం లేదు అని ఎందుకు బాధపడుతున్నాడంటే దేవుని రాజ్యం నిమిత్తం తన్ను తాను నపుంసకుడుగా చేసుకున్నవాడు కాదు. ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గర కదా, బాగా ఆస్తిపడ్డు, ఎన్నోసార్లు చదివాం. అతను
యేసుక్రీస్తు వారు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, మార్చుకయా, వచ్చి నన్ను వెంబడించు. ఆస్తి వదులుకంటే ఆయన ఏ వదులుకోలేకపోయాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 16 నుంచి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నారు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశించుటకు కోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అది అతడు ఏ ఆజ్ఞలు అంటే చెప్పాడు. ఆజ్ఞలో యేసు 21 చదువు. అందుకే యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. అంటే ఏ వదులుకోలేకపోయాడు? ఆస్తి వదులుకోలేకపోయాడు. అదే నపుంసకుడుగా మారితే ఏదైనా వదిలేస్తాడండి. ఏది శాశ్వతం కాదు, నాకేమీ ఉండదు. ఎండిన మొద్దును, చంద్రుడు ఏమనుకుంటాడు? ఎండిన మొద్దును అనుకుంటాడు. మొద్దుకి ఇంకా కోరికలు ఏమంటాయి? చిగురిస్తే కదా, ఆకులకి ఆహారం కావాలి, ఆకులకు నీరు కావాలి, కొమ్మలకి, పూతకి, పిందెకి, వీటన్నిటికీ బలం కావాలి. కాబట్టి భూమి లోపల నుంచి వేరు బాగా చుచ్చుకొని వెళ్ళి, మనం కానీ చాలా దూరం వెళ్ళి పనులు సంపాదించుకొని పనులు చేసుకొని ఎలా అయితే వచ్చి కుటుంబాన్ని బాగా పచ్చగా కాపాడుకుంటామో, చెట్లు కూడా వేర్లు లోపల ఎంత బాగా పైకి ఎదుగుతుంటే కింద వేర్లు అంత ఎక్కువగా విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? అంత పెద్ద చెట్టుకి అన్ని ఆకులకి, అన్ని కొమ్మలకి, ఆ పూత, పిందె, కాయలు, వీటన్నిటికి కావాల్సిన ఆహారం సమకూర్చుకోవాలంటే కింద వేళ్ళు స్ప్రెడ్ అయిపోతూ ఉండాలి. వాటి నుంచి నీరు కానీ, ఆహారం, బలం కానీ ఇవన్నీ వస్తుంది. పైనుంచి సూర్యరశ్మి వలన ఆకులకి పత్రహరితాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. అటు పైనుంచి కింద నుంచి ఎంత కావాలంటే అంత తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటుంది చెట్టుని. అలాగే మనం కూడా ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీ వృద్ధి పొందే కొద్ది ఏం చేయాలి? సంపాదన పెరగాలి. అప్పుడు వ్యాపారంలో ఇంకా డెవలప్ అవుతూ ఉండాలి. అలా అవుతున్నప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? వ్యాపారమే, రాజ్యం అంటే దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేసుకోమంటున్నాడు. అలా చేసుకున్న వాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. పౌలు గారు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నావలే ఉండట పెళ్లి కాని వారితో ఉండండి అని చెప్తున్నా అంట. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. మాట చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అంతేనా? నావలే ఉండుటకు వారికి మేలని, నావలే ఉండుట వారికి మేలని, పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని యెడల పెళ్లి చేసుకొనవచ్చును. కామాతప్తులు ఒకట కంటే పెళ్లి చేసుకొనుట అంటే నావలే ఉండుట మేలని పెళ్లి కాని వారితో చెప్తున్నా. అంటే ఈయన చేసుకోవచ్చు, కానీ దేవుని రాజ్యం నిమిత్తం ఏం చేశాడు? పెళ్లి చేసుకోకుండా మానేశాడండి. బర్నబా గారు కూడా చేసుకోలేదంట. బర్నబా గారిని కూడా కలుపుతాడు. మేము భార్యలను వెంట పెట్టుకొని సువార్త పనికి వెళ్ళటానికి బర్నబా నేనేనా అర్హత లేని వారం అని మాట్లాడుతూ ఉంటాడు. ఏడో అధ్యాయంలో ఉంటుంది చూడండి. 9వ అధ్యాయము 4-5 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. తక్కిన అపోస్తల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా అంటే పేతురు గారి వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేను బర్నబాను మాత్రమే అధికారము లేనివారమా?
అంటే భార్యల వెంట పెట్టుకొని పరిచర్యకి వెళ్ళడానికి పేతురు గారిలాగా, మరి యేసుక్రీస్తు వారి సహోదరులాగా, అపోస్తలులాగా మేము వెళ్ళలేమా? నేను బర్నబయ్యాను అధికారం లేనివారు అంటున్నాడు. అంటే బర్నబా గారు కూడా పెళ్లి చేసుకోలేదేమో మరి. అంటే ఈయన కూడా దేవుని రాజ్యం నిమిత్తం తను తాను నపుంసకుడుగా చేసుకున్నాడు. ప్రతి విషయంలో ఇది నాది కాదు, ఇది నాది కాదు, నాకు వద్దు, దేవుని రాజ్యమే ముఖ్యం. శాశ్వత కాలం అక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా వదులుకోవాలి, నేను నపుంసకుడిని అని ఫీల్ అయితేనే ఆ రాజ్యం వచ్చింది అన్నమాట. అలానే పూర్తిగా లోకాన్ని వదిలేయమని కాదు, లోకంలోనే ఉండాలి, లోకాశలకు దూరంగా ఉండాలి. యాకోబు పత్రికలు అంటాడు కదా, లోకంలో ఉండండి కానీ లోకంతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి, అంటే లోకంతో ఫ్రెండ్షిప్ చేయొద్దా? లోకంతో ఫ్రెండ్షిప్ అంటే లోకంలో ఉన్న అన్నీ కావాలి, లోకంలో ఉన్న లగ్జరీస్ అన్నీ కావాలి, లోకంలో ఉన్న సుఖాలు ఆనందాలు ఇచ్చేవన్నీ కావాలని లోకాశల ప్రకారంగా లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు దేవునికి శత్రువు. దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే లోకంతో మనకు దూరం అవుతాం, లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తే దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుకరా అంటున్నాడు. ఎవరైతే లోకంతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి లోకంతో మనం స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే మాయ చేసి దేవుని నుంచి దూరం చేస్తాయి. కాబట్టి ఆ దేవుని రాజ్య విషయంలో తమ్ము తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. అవి ప్రత్యేకమైన కేంద్రం. ఒక అపోస్తులైన పౌలు గారు, ఒక బర్నబా గారు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన అపోస్తులైన 12 మంది, ఇలా కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అటు ఇటుగా 50-50గా ఉన్నారు. చాలామంది అయితే మేము దేవుని నమ్ముకున్నాం అని చెప్పి లోకంతో స్నేహం చేసి మేము క్రైస్తవులవే, దేవుని పరిచర్యలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నానని భ్రమలో అలా పరిగిపోతూ చివరికి మరణించిన మరుక్షణం నిత్య పాతాళానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయే ప్రమాదం. కాబట్టి దేవుని రాజ్యం నిమిత్తం తమ తాము నపుంసకులుగా చేసుకున్న వారే ధన్యుడు. బై బర్త్ నపుంసకులుగా దేవుడే చేశాడు కాబట్టి దానికి ఏమి లేదు, వాళ్ళ జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది. తర్వాత మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. వాళ్ళు కూడా కోరికలుగా ఆగిపోతాయి, ఆపుకోవాల్సిన పరిస్థితి తప్పదు. కానీ సత్తా ఉండి సరుకుండి ఏమైనా చేయగలి కూడా ఏమి చేతగాని వాడుగా ముడుచుకోవటమే నపుంసకుడి యొక్క లక్షణం. కాబట్టి 3 లక్షణాల్లో ఈరోజు మనం దేవుడి వలన నపుంసకులుగా చేయబడిన వారి జాబితాలోనే ఉన్నాం. మనకి దేవుడి కోసం, రాజ్యం కోసం మనల్ని మనం నపుంసకులుగా చేసుకున్న వారి జాబితాలో ఉన్నామా, లేదా బై బర్త్ నపుంసకులుగా ఉన్నామా, లేదా రెండవది మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారి జాబితాలో ఉన్నాం. ఈ 3 జాబితాల్లో మనం ఉన్నామా లేవా? ఏ జాబితాలో లేవు. ఎందుకంటే దేవుని రాజ్యం కోసం తాము అన్నీ వదులుకొని పరిచర్యకు వచ్చినోడు ఒక్కడు కూడా కనపడుతుంది. ఎందుకంటే టయానికే రాదు కదా. సమయాన్నే మీరు పాటించినప్పుడు నపుంసకులుగా యాడ్ చేసుకుంటారు. ఇది నాది కాదు, ఈ సమయం నాది కాదు, దేవుడిది. దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇద్దాం. దేవుడికి ఇవ్వాలనుకున్న ధనాన్ని దేవుడికి ఇద్దాం. దేవుడికి చేయాలనుకున్న పని చేద్దాం. ఇది దేవుని రాజ్య స్వార్థను విస్తరింప చేయడానికి నా వంతుగా దేవుడిచ్చిన ఆరోగ్యంలో, ఆయుష్కాలంలో నేను చేయాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళితే, అసలు ఒక మాటలో చెప్తే భార్యలు లేని వారు భార్యలు లేనట్టు, మరి భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, కొన్నది తమది కానట్టు, ఈ లోకంలో అంతా నాది కాదు అన్నట్టుగా మనం ఈరోజు బ్రతకాలి. ఇదంతా నటన. ఈరోజు ఉంటుంది, కాసేపటికి మాయమైంది. సినిమా మీద తెర మీద ఎంతసేపు ఉంటుంది బొమ్మ, కాసేపు. అదంతా వాస్తవం అనుకుంటే భ్రమ. ఈ లోకం కూడా మాయ. ఇలా కనపడుతుంది. ఈరోజు ఉన్నాం, అందరు కనపడుతున్నారు. అదే పోతే
ఎవరు కనపడరు. మరి ఏమైందంటే కరెంటు పోతే తెర మీద బొమ్మ ఆగినట్టు ఈ ఊపిరి పోతే బొమ్మలన్నీ కళ్ళ ముందు నుంచి అన్నీ పోతాయి, చీకటి మాత్రం మిగిలింది. శాశ్వత కాలం వెలుగులో అందరు కనపడాలనే ఆలోచన ఉంటే దేవుని రాజ్యం నిమిత్తం తాము నపుంసకులుగా చేసుకోవటానికన్నా ప్రయత్నించాలని ఈ సందర్భంలో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నపుంసకులంటే ఎవరో, ఆడంగితనం గలవారంటే ఎవరో, నపుంసకుల్లో ఎన్ని రకాల వారు ఉన్నారో ఈరోజు మేము ఆలోచించాము. నిజంగా తండ్రి, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా చేతగాని వాళ్ళు తను తాను తగ్గించుకోవటమే నపుంసకత్వం అని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆ జాబితాలోకి వస్తారని, అలాగే అపోస్తులైన పౌలు గారు పెళ్లి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ మరి వాక్యంతో పిల్లలను కన్నాడే తప్ప పెళ్లి చేసుకునే పిల్లలను కనలేదు. ఇలా ఎంతోమంది భక్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ రాజ్య విస్తరణలో వారు అశువులు బాశారు, వారి శరీరాలను, వారి జీవితాలను మీకోసం ధారపోశారు. వారు ఎన్నో సుఖాలను వదులుకున్నారు. కొంతమంది అయితే దేశ విదేశాలు దాటి మరి తన కుటుంబాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, తన దేశాలను కూడా విడిచిపెట్టి దేశం కాని దేశానికి, అరణ్య ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడానికి ఇదే కారణం తండ్రి. ఈ వాక్యంతో ప్రేరేపిస్తే ఈ లోకం మీద మమకారం ఉండదని, ఈ వాక్యం మమ్మల్ని ప్రేరేపిస్తే మా దేహం మీద, మా కుటుంబ సభ్యుల మీద కూడా మీ మీద ఉన్నంత ప్రేమ ఉండదు అని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారయ్యా. నపుంసకుడు అంటే ఏ కోరిక లేనివాడు అన్న విషయాన్ని మాకు తేటపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, మీ వాక్యానుసారంగా మేము దేవుని రాజ్యం నిమిత్తం మమ్మల్ని మేము నపుంసకులుగా చేసుకునే ఆలోచన మాలో కలిగించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఈరోజు తండ్రి మరి అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, మానసిక సమస్యలు ఉన్నాయో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని మంచి సుఖప్రసవాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. తల్లికి బిడ్డకు మంచి సంతోషకరమైన పరిస్థితులు ఉండేలాగున మీరు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప క్షమాపణ నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.